ఏ స్థితిలో నేనున్నా చిన్న వాక్య భాగం చదువుకుందాం. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం. అపొస్తలుల కార్యములు
2వ అధ్యాయం 1 నుంచి 4 వరకు చదువుకుందాం. బయట ఉంది పెన్ని ప్లేస్ లోపలికి రమ్మని చెప్పండి. పెంతెకోస్తల పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండేది. అప్పుడు వేగంగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండిన ఇల్లంతయు నిండేది. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారు ఒక్కొక్కరి మీద వాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగింది. చిన్న ప్రార్థన చేసుకుంటాం. జీవగల తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, మీ పాదములను మృగుతూ మీ పాదములను కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఈ సాయంకాల వేళలో మీరు మాకు ఇచ్చినటువంటి ప్రశస్తమైన సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. యేసు ప్రభువా, నన్ను మమ్మల్ందరినీ కూడా మీరు రక్త ప్రోక్షణ తీసుకుని వస్తూ ఉన్నాం. యేసు ప్రభువా, ఇక్కడ చేరిన ప్రతి బిడ్డను, రావాల్సిన ప్రతి బిడ్డను, యేసు ప్రభు ఆన్లైన్ లో ఉన్న ప్రతి బిడ్డను, మేమున్న బ్రాహ్మణులను సైతం యేసు ప్రభువా మీరు రక్త ప్రోక్షణ చేస్తూ ఉన్నాం. యేసు ప్రభువా, నన్ను మమ్మల్ందరినీ కూడా మీరు రక్తంలో కడిగి పవిత్రపరచారు. మా ప్రతి విధమైన పాపమును యేసు ప్రభువా, ప్రతి విధమైన శాపమును తండ్రి మీరు కొట్టివేసి సంపూర్ణంగా తొలగించి తండ్రి మీ రక్తములో కడిగి పవిత్రపరచండి. మీ ఆత్మ చేత అభిషేకించండి. బలమైన అభిషేకం మా మీద నిలుచుటకును, మా ప్రాణములో మీ ఆత్మ సంచారం తండ్రి బలంగా జరుగుటకును మీకు అధికమైన కృపను కనపరచండి ప్రభువా. తండ్రి ప్రభువా, we want to see తండ్రి ప్రభువా the spirit movement of our Jesus. యేసయ్యా, మీ యొక్క తండ్రి ప్రభువా సన్నిధి తండ్రి మా మధ్య కదులునట్లుగా తండ్రి ప్రభువా అనుగ్రహించండి. మీ కార్యాలు మేము చూసినట్లుగా తండ్రి మీ యొక్క తండ్రి కృపను కనపరచండి ప్రభువా. తండ్రి నిలబడుతున్నాడు దాసుడు పనికి మల్లవాడు, మాట్లాడటం చేతకాని వాడిని తండ్రి ఇదిగో ప్రజల ఎదుట తండ్రి మీ పాద సన్నిధిలో సిగ్గుపడక ఒప్పుకుంటున్నాను. ఇక్కడ ఉన్న వారందరికీ వచ్చి నేను అల్పున్నని అయోగ్యునని ప్రభు మీ పాద సన్నిధిలో తండ్రి ప్రభు ఒప్పుకుంటూ ఉండగా తండ్రి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. I pray that would have me totally behind your cross. నా దేవ, నా ప్రభువునైనా నా నాలుకను, నా పెదవులను, నా నోటి నా స్వరాన్ని యేసు ప్రభు నా తలంపులను మీరు వచ్చి నోటి నుంచి హృదయం నుంచి వచ్చే ప్రతి మాట కూడా అది కేవలం ఆత్మ చేత పుట్టము వేయబడినదై నా దేవా, నా ప్రభు రెండంచులు గల వాడి అయిన ఖడ్గమై మా ప్రాణాత్మ దేహములు తండ్రి దూసుకుని వాటిలోకి దూసుకుని వెళ్ళినట్లు యేసు ప్రభు మీ వాక్యం అనే తండ్రి ప్రభు రొట్టెను తండ్రి మాకు పంచి వీరిచి అనుగ్రహించవలసిందిగా ప్రతిమలాడుతూ మమ్మల్ని మీ హస్తములకు అప్పచెప్పుకుంటూ లోకంలో తండ్రి ప్రభు మేము వెలుగుగా ఉన్నట్టు మీకు అధికమైన కృపను కనపరచవలసిందిగా వేడుకొచ్చు. యేసయ్య శక్తిగల నామమందు, మహిమ గల పరిశుద్ధమైన ఉన్నతమైన జీవోదర నామమందు స్తోత్రాలు చెల్లించి వేడుకొని పొంది నామ తండ్రి, ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, మనం కంటిన్యూస్ గా రూతు గ్రంథాన్ని ధ్యానం చేస్తూ వస్తున్నాం. కానీ మధ్యలో కొంచెం బ్రేక్ రావడం జరిగింది. తర్వాత కంటిన్యూ చేద్దామని అనుకుంటున్న సమయంలో దేవుడు గుర్తు చేసినటువంటి కొన్ని అంశాలు మీ దగ్గర నేను తీసుకురావాలని ఆశపడుతున్నా. రేపటి దినమందు గమనించినట్లయితే ఇట్స్ పెంటెకోస్టల్ డే. రేపు యాక్చువల్గా అన్ని చర్చెస్ లో, మన మెయిన్ లైన్ చర్చెస్ అన్నింటిలో కూడా గమనించినట్లయితే పెంటెకోస్తు దినాన్ని ఆచరిస్తారు ప్రియమైన దేవుని బిడ్డలారా. సో పరిశుద్ధాత్మ దేవుడు దాన్ని గుర్తు చేయడం జరిగింది. సో ఈ సాయంకాల సమయంలో కొద్దిసేపు ఈ పెంటెకోస్తు యొక్క ప్రాముఖ్యత ఏంటో, పెంటెకోస్తు దినం అంటే ఏంటో చాలా మంది ఏమనుకుంటారంటే పెంటెకోస్తు అనేది మా సంఘానికి సంబంధించింది కాదు, ఇది కేవలం ఏమనుకుంటారు కొన్ని చర్చెస్ ఉన్నాయి, పెంటెకోస్తు సంఘానికి సంబంధించింది అనుకుంటారు. కానీ ఇది సార్వత్రిక సంఘానికి సంబంధించింది ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈ సాయంకాల సమయంలో కొద్దిసేపు ఈ పెంటెకోస్తు యొక్క ఆరంభాన్ని, పెంటెకోస్తు యొక్క ప్రాముఖ్యతను పరిశుద్ధాత్మ దేవుడు మన దగ్గర తీసుకురావాలని ఆశపడుతున్నాను. ఎందుకంత ప్రాముఖ్యమైంది ప్రియమైన దేవులారా, ఈ సాయంకాల సమయంలో కొద్దిసేపు చాలా క్లుప్తంగా నేను మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను ప్రియమైన వాళ్ళారా. సో ఈ రోజు టైటిల్ ఏంటంటే ప్రియమైన దేవులారా, 50 days to fire. 50 days to fire. సో పెంటెకోస్తు అంటేనే 50th డే అని అర్థం ప్రియమైన దేవుని బిడ్డలారా.
సో దేవుని యొక్క అగ్ని లేకపోతే దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి అగ్ని రూపంలో భూమి మీదకి రావటం, దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి భూమి మీద ప్రజల మీదకి దిగి రావటం, ఇది 50th డే జరిగింది. ఎప్పటి నుంచి అంటే రిజరెక్షన్ డే నుంచి. ప్రేమ వాళ్ళరా, ఒక విధంగా చెప్పాలంటే ఈ పెంతెకోస్తు డే అనేది మరొక మాటలని చెప్పాలంటే ప్రేమైన దేవుడు ఉన్నారా, ఇది దేవుడు ఇచ్చినటువంటి ప్రామిస్. దీని ముందుగా ఒక చిన్న ఇంట్రడక్షన్ ఒక 2-3 నిమిషాలు చెప్పి ముందుకు సాగడానికి ఆశపడుతున్నా. యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచాడంటే కొంతమంది గమనించినట్లయితే ప్రేమైన దేవుడురా, యేసయ్య తిరిగి లేవలేదని, అసలు యేసయ్య పుట్టనే లేదని చాలా మంది వాదిస్తున్నట్టుగా మనం చూస్తాం. యేసు ప్రభు పుట్టుకకు అనేకమైనటువంటి ఆధారాలు, అనేకమైనటువంటి ప్రవచనాత్మక సత్యాలు ఉంటున్నట్టుగా చూస్తాం. అవన్నీ కూడా యేసు ప్రభు జన్మలో ఫుల్ఫిల్ అయినట్టుగా, ఆయన జీవితంలో ఫుల్ఫిల్ అయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, యేసు ప్రభు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఉన్నప్పుడు ఏమైతే చెప్పాడో, ఏదైతే ప్రామిస్ చేశాడో, యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆ ప్రామిస్ ను ఫుల్ఫిల్ చేశాడు అనే దానికి పెంతెకోస్తు ఒక రుజువు. ప్రేమైన దేవుని బిడ్డలారా, యేసయ్య తిరిగి లేచాడు, ఆయన ఏదైతే చెప్పాడో అది సంపూర్ణంగా నెరవేర్చబడింది అనే దానికి ఇది ఒక రుజువు. పెంతెకోస్తు దినం ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సాయంకాల సమయంలో కొద్దిసేపు ఈ సత్యాన్ని మీకు చెప్పాలని ఆశపడుతూ ఉన్నా. సో పెంతెకోస్తు అంటే 50th డే అంటారు ప్రియమైన దేవుని బిడ్డలారా. సో ఫ్రమ్ ఒక విధంగా చెప్పాలంటే ఫ్రమ్ డెత్ టు లైఫ్, చావు నుంచి ఏంటి జీవంలోనికి రావటం, చావు నుంచి జీవంలోనికి రావటం ప్రియమైన దేవుని బిడ్డలారా. ఫ్రమ్ గ్రేవ్ టు గ్లోరీ, సమాధి నుంచి ఇక్కడ మహిమలోనికి ప్రియమైన దేవుని బిడ్డ ప్రజలు దేవుడు నడిపించడానికి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఫ్రమ్ ఫియర్ టు ఫైర్, అంతకుముందు ఎంతో భయంతో వణికిపోతూ ఉండేవాళ్ళు ఈ యొక్క శిష్యులు ఇప్పుడు ఎవరికి భయపడలేదు, ఫైర్ చేత నింపబడ్డారు ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుని వాక్యంలో చాలా క్లియర్గా మాట్లాడుతున్నా. ఇట్స్ న్యూ బిగినింగ్ అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇట్స్ న్యూ బిగినింగ్ అంటే చర్చి పుట్టడానికి, చర్చి యొక్క బర్త్ అని చెప్పుకోవాలి. పెంటెకోస్తు ఏంటంటే ఇట్స్ బర్త్ ఆఫ్ అ చర్చ్ ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుని వాక్యం చాలా క్లియర్గా మనతో మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ఓకే, పెంటెకోస్తు దినమందు హెవెన్ కేమ్ డౌన్ విధంగా చెప్పాలంటే దేవుని సన్నిధి దిగి వచ్చినటువంటి దినం, లేకపోతే పరలోకం నుంచి భూమి మీదకు దిగి వచ్చినటువంటి దినం. ఇంకా ఒక విధంగా చెప్పాలంటే భూమి మీద కాదు కానీ పరలోకం నుంచి ప్రజల మీదకి దిగి వచ్చినటువంటి దేవుని యొక్క ఆత్మ ప్రియమైన దేవుని బిడ్డల దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. సో ఇట్ ఈస్ పెంటెకోస్తు అనేది చాలా మంది హిస్టరీగా చూస్తారు. ఇట్ ఈస్ నాట్ హిస్టరీ, ఇట్స్ హెరిటేజ్ అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అది నీకు నాకు హెరిటేజ్ అంటే హెరిటేజ్ అంటే వారసత్వం. పెంటెకోస్తు అనేది ఇట్ ఇస్ నాట్ హిస్టరీ, ఇట్స్ హెరిటేజ్. హెరిటేజ్ అంటే మనం క్లెయిమ్ చేసుకుంటాము. మా తల్లిదండ్రుల ఆస్తులు నేనేం చేస్తాను, క్లెయిమ్ చేసుకుంటాను. నా ఆస్తులు నా పిల్లలు క్లెయిమ్ చేసుకుంటారు. ఆ రీతిగా సో పెంటెకోస్తు అంటే ఇట్ ఇస్ నాట్ హిస్టరీ, ఇట్స్ హెరిటేజ్. ప్రతి క్రైస్తవునికి ఇది ఒక హెరిటేజ్ అనమాట, ఇది ఒక స్వాస్థ్యము అన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. సాయంకాల సమయంలో దేవుడు కొన్ని విషయాలు మనకు మాట్లాడాలని ఆశపడుతున్నాడు. కేవలం ఇంట్రడక్షన్ అనేది చెప్పాను. సో కొన్ని అంశాలు 1, 2, 3 తలపుల మీ దగ్గర తీసుకురావాలని ఆశపడుతున్నాను. మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే ప్రేమైన వార్తగా, సో ఈ పెంటెకోస్తు దినాన్ని ఏమంటారు తెలుసా? యాక్చువల్ గమనించినట్లయితే పాస్ ఓవర్, పాత నిబంధనలో గమనించినట్లయితే దీన్ని పాస్ ఓవర్ అనేవాళ్ళు కదా. చూడండి, పస్కా పండుగ. సో లేవి కాండంలో గమనించినట్లయితే లేవి కాండం 3వ అధ్యాయం 15 నుంచి 21 వరకు మనం చూసినట్లయితే ఇది పాస్ ఓవర్ లేకపోతే పస్కా పండుగ ఆచరిస్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ఎందుకు ఈ పస్కా పండుగను ఆచరిస్తారు గుర్తుంది ఎవరికైనా? పస్కా పండుగను దేనికి ఆచరిస్తారంటే వాళ్ళు పాస్ ఓవర్ అంటే ఏంటంటే మరణదూత ఇశ్రాయేలును చంపకుండా దాటిపోయినటువంటి దినం అన్నమాట. ఐగుప్తీయులను మాత్రమే చంపి గొర్రెపిల్ల రక్తము చేత విమోచింపబడినటువంటి దినం పాస్ ఓవర్ అంటే. యాక్చువల్ గా ప్రేమ వాళ్ళ ఐగుప్తు నుంచి విమోచించబడలేదు అప్పటికి. ఇంకా వాళ్ళు గమనించినట్లయితే ఐగుప్తులో ఉన్నప్పటికీ గమనించినట్లయితే ఐగుప్తీయులను చంపినటువంటి మరణదూత గొర్రెపిల్ల రక్తము ఏ ఇంటికైతే పోయబడిందో
గొర్రెపిల్ల రక్తం ఎక్కడైతే ఉందో ఆ యొక్క మరణదూత పాస్ ఓవర్ అంటే వీళ్ళని దాటుకొని వెళ్ళిందనమాట. ఇక్కడున్న ఇంటిని చంపేసింది, ఇక్కడున్న ఇంట్లో వారిని. ఇక్కడ గొర్రెపిల్ల రక్తం చేత పూయబడినటువంటి ఇల్లు ఉంది, దీన్ని వదిలేసి ఇక్కడ మరొక ఇల్లు ఉంది, అక్కడేంటి గొర్రెపిల్ల రక్తం లేదు, అక్కడ చంపడం ప్రారంభించింది. దీన్ని పాస్ ఓవర్ అంటారు, అంటే దాన్ని దాటుకుని వెళ్ళేదన్నమాట ప్రేమైన దేవుని బిడ్డలారా. సో దీన్నే పాస్ ఓవర్ లేకపోతే ఫస్ట్ దినముగా ఆచరిస్తున్నట్టుగా చూస్తాం. దీన్ని ఇంకో విధంగా చెప్పాలంటే ఫీస్ట్ ఆఫ్ వీక్స్ లేకపోతే ఏమంటారని వారాల పండుగ కూడా ఆచరించేవారు. మనకు లూకాస్ మీరు దీంట్లో పాత నిబంధన గ్రంథంలో గమనించినట్లయితే లెవిటికస్ లేకపోతే లేవి కాండంలో మీరు గమనించినట్లయితే 23వ అధ్యాయంలో మీరు చూస్తారు. తర్వాత మీరు ఇంటికి వెళ్ళి చదవండి, 23వ అధ్యాయం 15 నుంచి 21 వరకు రాయబడి ఉంటుంది ప్రేమైన దేవుని బిడ్డలారా. సో వాళ్ళు దాటుకొని వచ్చిన తర్వాత 15వ అధ్యాయంలో మనం చూస్తాం, 15వ వచనం మనం చూస్తాం. సరే, ఒరిజినల్ గా గమనించినట్లయితే ఇట్స్ హార్వెస్ట్ ఫెస్టివల్. మామూలుగా గమనించినట్లయితే ఏంటి హార్వెస్ట్ అంటే ఏంటి? కోత పండగ అనమాట. యాక్చువల్గా ఒరిజినల్ గా ఏంటంటే అది కోత పండగ. ఇశ్రాయేలీయులకు అది ఒక కోత పండగ. లేకపోతే విధంగా చెప్పాలంటే ఫస్ట్ ఫ్రూట్స్ ఆఫ్ ద వీక్, ప్రథమ ఫలముల పండగ అని అంటారు. యాక్చువల్గా ప్రథమ ఫలముల పండగ. సో ప్రేమ వాళ్ళని మనం గమనించినట్లయితే ఆ రీతిగా వాళ్ళు ఆచరించేవారు. ఒరిజినల్ గా అది తర్వాత దాన్ని పాసవర్గా మార్చబడినట్టుగా మనం చూస్తాం ప్రేమ దేవుని ద్వారా. సో ఈ న్యూ టెస్టిమెంట్ లకు వచ్చేప్పటికీ ఈ పెంటికోస్ట్ అనేది గమనిస్తున్నాం. పెంటికోస్ట్ అంటే ఏంటో తెలుసా? ఇది ఆల్సో ఇట్ బికేమ్ ఎ ఫస్ట్ ఫ్రూట్ ఆఫ్ చర్చ్. ఏంటి? సో అక్కడేమో ఫస్ట్ ఫ్రూట్ ఆఫ్ వీక్ అంటూ ఉన్నారు, ప్రథమ ఫలముల పండగ. ఇక్కడ కూడా చర్చ్ యొక్క ప్రథమ ఫలం అన్నమాట. ఏంటిది? పెంటికోస్ట్ అనేది. అంటే న్యూ టెస్టిమెంట్ లో ఇది ఒక ప్రథమ ఫలము. చర్చ్ అంతకుముందు చర్చ్ లేదు, దయచేసి గమనించాలి. యేసు ప్రభువుకు ముందు చర్చ్ లేదు, సినాగోగులు మాత్రమే ఉన్నాయి. కానీ మొట్టమొదటిసారిగా గమనించినట్లయితే చర్చ్ ఏర్పడడం ప్రారంభించింది. సో దీన్నే ఫస్ట్ ఫ్రూట్ ఆఫ్ చర్చ్ అని కూడా అంటారు. దీని యాక్చువల్గా బ్యాక్గ్రౌండ్ మనం గమనించినట్లయితే, సో ఈ సాయంకాల సమయంలో ఈ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి పెంతికోస్తును గురించి మీరు చెప్పాను. తర్వాత ఇప్పుడు ఏం జరుగుతుందో కొద్దిసేపు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నారు. రెండవ ఆత్మీయతలకు మీ దగ్గరకు తీసుకురావాలని ఆశపడుతున్నారు. ఇక్కడ చదువుతున్న వాక్యాలను మనం వెళ్దాం. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 1 నుంచి 4 వరకు మనం ఇందాక మనం చదువుకున్నాం. దాంట్లో మనం గమనించినట్లయితే చూడండి, 2వ వచనం. అప్పుడు వేగములో వీచు బలమైన గాలి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారి కూర్చుని ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు భాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద రాలగా అని బైబిల్లో రాయబడినట్టుగా మనం చూస్తున్నాం. సో 2వ ఆత్మీయతలకు మీ దగ్గర తీసుకుని వస్తున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదేంటంటే సో దిస్ ఈస్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ద ప్రామిస్ ఆఫ్ జీసస్. 2వ ఆత్మీయతలు పెట్టారు తెలుసా? యేసయ్య ఏదైతే ప్రామిస్ చేశాడో ఆయన బ్రతికి ఉన్నటువంటి దినాల్లో, ఆయన చనిపోక ముందు ఏదైతే ప్రామిస్ చేశాడో దాని ఫుల్ఫిల్మెంట్ ఈ పెంతెకోస్తు దినము అని మనం గుర్తుపెట్టుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. సో యేసు ప్రభు తిరిగి లేచాడు. లేచిన తర్వాత అక్కడి నుంచి ఈ 50th డే లేకపోతే ఈ పాస్ ఓవర్ దినమే, లేకపోతే ఇదే ఏమంటారు ఫస్ట్ ఫ్రూట్ ఆఫ్ ద లేకపోతే వీట్, లేకపోతే ఆ దినము యేసు ప్రభు తన ఆత్మను కుమ్మరించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మను కుమ్మరించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా. గమనించినట్లయితే యోహాను సువార్త 14వ అధ్యాయం 16-17 వచనం చదువుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 16-17 వచనాలు. మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు చెప్పాడు, ఇదిగో నేను మీకోసం నేను వేడుకుంటూ ఉన్నాను. సో తండ్రి అయిన దేవుడు మీకోసం తన పరిశుద్ధాత్మను మీకు అనుగ్రహిస్తాడు, నా ఆత్మను మీకు అనుగ్రహిస్తాడు. పరిశుద్ధాత్మ ఎవరు కాదు, యేసయ్య ఆత్మ అని బైబిల్లో చాలా క్లియర్గా రాయబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా. లూకాసు వార్త 24వ అధ్యాయం 49వ వచనంలో మనం చూసినట్లయితే దేవుని వాక్యం సెలవిస్తుంది. లూకాసు వార్త 24వ అధ్యాయం 49వ వచనం. ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదకు పంపుతున్నాను. మీరు పైనుండి శక్తి
పొందు వరకు మీరు పైనుండి శక్తి పొందే వరకు పట్టణంలో నిలిచి ఉండునని వారితో చెప్పారు. పట్టణంలో నిలిచి ఉండుడి అని వారికి ఆజ్ఞ ఇచ్చినప్పుడు చూస్తున్నాం. అంటే పైనుంచి మీకు శక్తి, పైనుంచి మీకు ఆత్మ కుమ్మరించబడే వరకు మీరు బయటకు వెళ్ళవద్దండి అని యేసు ప్రభు చెప్పినట్టుగా చూస్తాం. అపోస్తల కార్యంలో 1వ అధ్యాయం 8వ వచనం మనం చూసినట్లయితే అది ఆయనలో పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుకుంటారు. అప్పుడు మీరు యూదయ, సమరయ సాక్షులై బోధిగల వరకు మీరు సాక్షులై. యేసు ప్రభు చెప్పినటువంటి ముమ్మారు చెప్పినటువంటి ఈ ప్రామిస్ ఒకసారి కాదండి. మనం గమనించినట్లయితే ముమ్మారు రాయబడింది బైబిల్లో. గమనించినట్లయితే అంటే ముమ్మారు అంటే తెలుసా, నొక్కి వక్కానిస్తున్నాడు ఎంత అవసరమో పరిశుద్ధాత్మ దేవుడు. ప్రియమైన దేవుడు, పరిశుద్ధాత్మ యొక్క అవసరం గురించి నేను చెప్పట్లేదు, కానీ పరిశుద్ధాత్మ యొక్క అవసరత ఎందుకో తెలుసా, క్రైస్తవుడుగా ఈ లోకంలో జీవించాలంటే పరిశుద్ధాత్మ లేకుండా జీవించలేవు. అంతే, వెరీ సింపుల్. అంతే. నువ్వు క్రైస్తవునిగా గుర్తింపబడాలన్నా, క్రైస్తవునిగా నువ్వు ఒక సాక్ష్య జీవితం కలిగి ఉండాలన్నా పరిశుద్ధాత్మ లేకుండా ఎవరు చేయలేరండి. క్రైస్తవ జీవితం జీవించడం చాలా దుర్భరమని మామూలుగా రక్షింపబడిన వారు కూడా నమ్ముతారు. ఎందుకో తెలుసా, చాలా కష్టం క్రైస్తవునిగా జీవించాలంటే, క్రైస్తవునిగా సాక్ష్యం నిలబెట్టుకోవాలంటే. కానీ పరిశుద్ధాత్మ ద్వారా ఇట్ ఈస్ పాసిబుల్. దేవుల పరిశుద్ధాత్మ లేకుండా గమనించినట్లయితే క్రైస్తవుడు అలైవ్ గా లేకపోతే జీవించి ఉండలేడు. లేకపోతే క్రైస్తవ జీవితాన్ని కొనసాగించలేడు. సింపుల్ గా చెప్పాలంటే క్రైస్తవ జీవితాన్ని కొనసాగించలేడు. క్రైస్తవుని చెప్పుకోవాల్సిందే కానీ సాక్షి జీవితం ఉండదు. క్రైస్తవుని చెప్పుకోవాల్సిందే కానీ ప్రేమ దేవులారా మార్పు లేని జీవితం. క్రైస్తవుని చెప్పుకోవాల్సిందే కానీ ప్రేమ దేవులారా కేవలము ఎలా చేస్తారంటే ఏం చేస్తారు, క్రియలన్నీ కూడా ఏ రీతిగా ఉంటాయంటే రిచువల్స్ లాగా ఉంటాయి. ఏముంటాయి? రిచువల్స్ లాగా ఉంటాయి. లైఫ్గా ఉండవు, ఒక సాక్షి జీవితాన్ని కలిగి ఉండవు. అది ఇతరులలో మార్పును కలిగించేది ఎంత మాత్రం కూడా ఉండవు. ప్రియమైన దేవులారా, ఒక వ్యక్తి జీవితాన్ని మార్పు చెందించాలంటే we need to have the Holy Spirit. అంటే పరిశుద్ధాత్మ ఇది కంపల్సరీ. ఇట్ ఈస్ నాట్ అన్ ఆప్షనల్, ఇట్స్ కంపల్సరీ. ప్రియమైన దేవులారా, దేవుడు వాక్యం చాలా క్లియర్గా మనతో మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. ఎసెన్షియల్ గుర్తుపెట్టుకోవాలి, ఎసెన్షియల్ పవర్. మనం క్రైస్తవ జీవితాన్ని జీవించడానికి కావలసినటువంటి ఇంధనం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఒక బండిని మనం నడపాలంటే ప్రియమైన దేవుడు ఇంధనం ఎంత అవసరమో కదా, ఆ ఇంధనం లేకుండా నడపగలవా? దుప్పుకుంటూ పోతావు. ఎంత ప్రయాసం దుప్పుకుంటూ వెళ్ళాలంటే కదా. ఇక్కడ నుంచి నేను రమేష్ షాప్ దగ్గరికి బండిని దుప్పుకుంటా వెళ్తాను. ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు పట్టవచ్చు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, అదే ఇంధనం ఉంటే 2 సెకండ్లలోనే వెళ్ళిపోతాను. దయచేసి గమనించాలి ప్రియమైన దేవుడు బిడ్డలారా. సో పరిశుద్ధాత్మ అనేది, పరిశుద్ధాత్మ గుమ్మరింపు అనేది, పరిశుద్ధాత్మ శక్తి అనేది ప్రియమైన దేవుడు బిడ్డలారా ఒక ఇంధనం లాంటిది క్రైస్తవునికి. ఇది లేకపోతే మనము క్రైస్తవ జీవితాన్ని కొనసాగించడం కష్టం. అంతే. చాలా మంది రక్షణ పోగొట్టుకున్నారండి పరిశుద్ధాత్మ లేక, క్రైస్తవ జీవితాన్ని జీవించలేక వెనక్కి వెళ్ళిపోయిన వారు ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా మంది గర్వాపసి అంటున్నారు. చూసారా ప్రియమైన వాళ్ళారా, వెళ్తున్నారు బికాస్ ఆఫ్ లాక్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఒక విధంగా చెప్పాలంటే పరిశుద్ధాత్మ లేకపోవడమే ప్రియమైన దేవుని బిడ్డలారా. అగైన్ గోయింగ్ బ్యాక్ టు ద ఓల్డ్ లైఫ్, పాత జీవితానికి వెళ్ళిపోతూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కుక్క తన వాంతులు తిరిగినట్టు అని పేతురు రాశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రీతిగా వెళ్ళిపోవడానికి కారణం ఏంటి అంటే పరిశుద్ధాత్మను పొందుకోకపోవడం, పరిశుద్ధాత్మ యొక్క శక్తి తెలియకపోవటం, దేవుని యొక్క లేకపోతే ఆ యొక్క ఆత్మను పొందుకోకపోవటం. క్రైస్తవునికి పరిశుద్ధాత్మ ఒక ఇంధనం లాంటిది. గుర్తుపెట్టుకోవాలి, ఈ ఇంధనం లేకపోతే క్రైస్తవ జీవితం జీవించలేం. అది మన వల్ల కాదు. అంతే, అది మన వల్ల కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతుంది. కూడా ఆత్మీయతలను మీకు చెప్పాలని ఆశపడుతూ ఉన్నా. ప్రియమైన వాళ్ళరా, సో పరిశుద్ధాత్మ అంటే పరిశుద్ధాత్మ కుమ్మరింపు జరిగిపోయిందంటే సో ఇట్స్ సైన్స్ ఆఫ్ ద స్పిరిట్. సైన్స్ అనేది సైన్స్ అంటే మామూలు సైన్స్ కాదు, సూచన. పరిశుద్ధాత్మ యొక్క సూచన. పరిశుద్ధ చూడండి, దయచేసి గమనించండి. 2వ అధ్యాయం 4వ వచనం. అందరూ పరిశుద్ధాత్మతో నింపబడిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో అంటే వాళ్ళకు తెలియని భాషలతో మాట్లాడుతూ వచ్చారు. దయచేసి గమనించాలి. సో ఇది ఒక సైన్, ఇది ఒక ఏమన్నా సూచన. ఇది ఒక సూచన, సైన్, సూచన. దేవుని. సో
పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఒక సూచన జరుగుతుంది. దయచేసి గమనించాలి. పరిశుద్ధాత్మను పొందుకున్నావా లేదా అనే దానికి ఖచ్చితంగా రుజువుగా తెలుసా, ఒక సూచన ఉంటుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆ సూచన ఇక్కడ కొంతమంది ఏమయ్యారు, భాషతో మాట్లాడారు. కొంతమందికి ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనం ఎవరైనా ఒక ఇంటికి వెళ్ళినప్పుడు మనము ప్రియమైన దేవుని బిడ్డలారా ఏం చేస్తాం, ఒంటి చేతులతో వెళ్తామా? ఒంటి చేతులతో వెళ్ళాం. ఎంత బాగా తెలుసు ఆయన, ఎంత రక్త సంబంధాలు ఏం చేస్తాం, ఏదో ఒకటి తీసుకుని వెళ్తాం ప్రేమతో కదా, ఏదో ఒక గిఫ్ట్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం ప్రియమైన దేవుని బిడ్డలారా. సో దేవుడు సర్వాధికారి అయినటువంటి దేవుడు, సర్వశక్తి గల దేవుడు నీ ఎందుకు వస్తూ ఉన్నాడంటే ఆయన ఊరికి రాడు. దయచేసి గుర్తు పెట్టుకోవాలి. ఆయన నీ దగ్గరికి ఊరికనే రాడు ప్రియమైన దేవుడు. పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తున్నాడంటే ఈ కమ్స్ విత్ సమ్ గిఫ్ట్ అంతే. పరిశుద్ధాత్మను పొందుకున్నామంటే నీలో ఖచ్చితంగా ఒక సైన్, ఒక సూచన ఉంటుంది. ఏదో ఒక గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఉన్నాయి కదా 9 వరాలు ఉన్నాయి. ఆ 9 వరాల్లో ఏదో ఒకటి ఖచ్చితంగా నీకు ఉంటుంది, ఉండి తీరుతుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. అది భాషలు మాట్లాడేవారు కావచ్చు, భాషలకు అర్థం చెప్పేవారు కావచ్చు, స్వస్థత వరం కావచ్చు, లేకపోతే వర్కింగ్ మెన్స్ అద్భుతాలు చేసేటటువంటి వరం కావచ్చు, ఈ రీతి గమనించినట్లయితే లేకపోతే విశ్వాసానికి సంబంధించినటువంటి వరం కావచ్చు ప్రియమైన దేవుడు. అంటే మౌంటైన్స్ ను కదిలించగలటువంటి విశ్వాసం, మామూలు విశ్వాసం కాదు. పర్వతాలను కదిలించగలటువంటి విశ్వాసం. ఈ రీతిగా గమనించినట్లయితే దాదాపు 9 గిఫ్ట్స్ ఉన్నాయి ప్రియమైన దేవుని బిడ్డ. గిఫ్ట్ ఆఫ్ విజ్డమ్, గిఫ్ట్ ఆఫ్ నాలెడ్జ్ కదా. సో దేవుని యొక్క జ్ఞానం కలిగి ఉండటం. సో ఈ రీతి గమనించినట్లయితే ఏదో ఒక గిఫ్ట్ పరిశుద్ధాత్మను పొందుకున్నటువంటి ప్రతి క్రైస్తవుడు గమనించినట్లయితే ఖచ్చితంగా వారిలో ఒక సూచన, ఒక గిఫ్ట్ ఉండి తీరుతుంది. కొంతమందికి ఇంకా ఎక్కువ ఉండొచ్చు, నేను కావడం లేదు, కానీ ఖచ్చితంగా ఒక గిఫ్ట్ మాత్రం ఖచ్చితంగా మీరు ఆయన ఊరికే రాడు మన దగ్గరికి గిఫ్ట్ ఒకటి. దయచేసి గుర్తు పెట్టుకోవాలి. అది మనం పొందుకోలేదని గుర్తు పెట్టుకోవాలి. మీ నీడ్ టు హ్యావ్ ఇట్. లేకపోతే ఊరికే క్రైస్తవుని చెప్పుకోవడం, చర్చికి వెళ్ళి రావడం, ఏదో నేను కూడా స్వార్థ చెప్తున్నాను, నేను కూడా స్వార్థలో పాల్గొంటున్నాను చెప్పుకోవడానికి తప్పితే నీ ద్వారా ఒక్క ఆత్మ రక్షణ ఉండదు, మీ ద్వారా ఏ ఒక్కరికి ఉపయోగం లేదన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ప్రియమైన దేవుడా. చర్చికి ఉపయోగం లేదు ప్రియమైన దేవుడారా, మిగతా అన్ని దేవుడు కూడా ఉపయోగకరంగా ఉండవు. దేవుడు వాటిని చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. ఆ సైన్ అనేది మన జీవితాల్లో ఖచ్చితంగా ఉండాలి, ఉండి తీరాలి అని దేవుడు వాటిని చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. సరే, ముఖ్యంగా 3 రకాల సైన్స్ మీకు చెప్పాలని ఆశపడుతూ ఉన్నా. అంటే పరిశుద్ధాత్మ వరముల గురించి కాకుండా, వరములు ఖచ్చితంగా ఏదో ఒకటి వస్తుంది, కానీ దానికి గుర్తుగా ఒక సైన్ మీకు చెప్పాలని ఆశపడుతుంది. దయచేసి గమనించాలి. ఆడ ఉన్నప్పుడు ఏం జరిగిందో దయచేసి గమనించండి. చూడండి, గడగడగమనే శబ్దము కూడా ఎక్కడ కనపడుతుందా? అపోస్తల కార్యములు 2వ అధ్యాయం చూడండి 6వ వచనం. 5 చదువుకున్నాం. ఆ కాలంలో ఆకాశం క్రింద ప్రతి జనముల నుండి వచ్చిన భక్తిగా యూదులు యెరూషలేములో కాపురం ఉండేది. ఈ శబ్దము కలగగా జనులు గుంపులుగా కూడి వచ్చి అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి అంటే ఒక ధ్వని. దయచేసి గమనించండి. మొట్టమొదటిగా ఏంటంటే వేగముగా వీచు బలమైనటువంటి గాలి వంటి ధ్వని. మొట్టమొదటిగా ఒక సైన్ కనపడింది అక్కడ ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇది దేనికి సింబల్ తెలుసా? ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం. దయచేసి గమనించండి. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం. దేవుడైన యెహోవా నేలమంతా నరుని నిర్మించి వాని నాసికారంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇట్స్ ఎ సింబల్ ఆఫ్ బ్రెత్ అండ్ లైఫ్. దయచేసి గమనించాలి. ఈ వచ్చిన చూసారా? వేగముగా వీచు బలమైన గాలి అన్న దాన్ని ఒక ధ్వని ఆకాశం అంటే అకస్మాత్తుగా అని బైబిల్లో రాయబడింది. సో బలమైన గాలి వీచింది. బలమైన గాలి ప్రియమైన దేవుడులారా, ఆనాడు ఆదాముకు దేవుడు ఏం చేశాడంటే మట్టి బొమ్మలు చేసి ఏం చేశాడు? ఆ నాసికారంధ్రములో గాలిని, లేకపోతే జీవాత్మను ఊదగా నరుడు జీవాత్మను. దేవుడు దేవుని యొక్క ఆత్మను ప్రేమైన దేవుడులారా. అందుకే మనుషులకు జంతువులకు తేడా ఏంటో తెలుసా ఏంటో? మనిషికి ఆత్మ ఉంటుంది,
మిగతా జంతువులకు కానీ పక్షులకు కానీ ఆత్మ ఉండదు, ప్రాణం మాత్రమే ఉంటుంది. దయచేసి గమనించాలి. మనకు ప్రాణం ఉంది, వాటికి ప్రాణం ఉన్నాయి. మనకు శరీరం ఉంది, వాటికి శరీరం ఉంది. వాటికి లేనిది మనకు ఉంటుంది ఏంటో తెలుసా? ఆత్మ ఉంది. దయచేసి గుర్తుపెట్టుకోవాలి, అది జీవాత్మ, దేవుడు ఇచ్చినటువంటి ఆత్మ. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో దేవుడు ఏం చేశాడంటే ఒక్కసారిగా ఆకాశం నుంచి బలమైనటువంటి గాలి ఇచ్చింది. అంటే పరిశుద్ధాత్మ, అంటే ఆనాడు ఆదాము ఒక్కరికి దేవుడు ఏం చేశాడు? జీవాత్మని ఇచ్చాడు. ఇప్పుడు ఏం చేస్తాడంటే దేవుడు అక్కడ ఉన్నటువంటి వారందరికీ ఒక్కసారిగా వచ్చేట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు వారితో చాలా క్లియర్ గా మాట్లాడుతున్నాడుగా చూస్తాం. ఇది సింబల్ ఆఫ్ బ్రెత్ అండ్ లైఫ్. గుర్తుపెట్టుకోవాలి. రెండవ సింబల్ దయచేసి గమనించండి. చూడండి 3వ వర్షం. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద రాలగా. వారికి గమనించినట్టయితే టంగ్స్ ఆఫ్ ఫైర్, ఇంగ్లీష్ లో రాయబడింది టంగ్స్ ఆఫ్ ఫైర్. ఇక్కడ ఏమో రాయబడింది? అగ్ని జ్వాలల వంటి నాలుకలు అని బైబిల్లో రాయబడింది. టంగ్స్ ఆఫ్ ఫైర్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది దేని సింబల్ తెలుసా? ప్యూరిటీ అండ్ పవర్. దీనికి దేని సూచన? గాలేమో దేనికి సూచన? బ్రెత్ అండ్ లైఫ్. సింబల్ ఆఫ్ బ్రెత్ అండ్ లైఫ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదేమో దేనికి సూచన? ప్యూరిటీ అండ్ పవర్. గుర్తుపెట్టుకోవాలి, ప్యూరిటీ అండ్ పవర్. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 2వ వర్షం ఒకసారి చదువుతాం. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 2వ వర్షం. అయితే ఆయన వచ్చి దినమును ఎవరు సహింపగలరు? ఆయన అడ్డుపడగా ఎవరు ఓర్వగలరు? ఆయన కంసాలి అగ్ని వంటి వాడు, సాకలి వాని సబ్బు వంటి వాడు, వెండిని శోధించి నిర్మలము చేయువాడైనట్టు అనుసరించి. చాలు పెరిగింది కదా, చదువుకోండి. దీని అర్థం ఏంటో తెలుసా? ఆయన ఎలాంటి వాడు అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, సో ఆ వెండిలో ఆ మోసలో పోసి ఏ రీతిగా మరణాన్ని తొలగిస్తారో ప్రియమైన దేవుడు, ఆ రీతిగా మనలో ఉన్నటువంటి మరణాన్ని సంపూర్ణంగా తొలగించి మనకు శక్తినిచ్చేవాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. దట్స్ వాట్. సో వెండిని మీరు మామూలుగా తీసుకుని వెళ్తే మీరు ఎందుకు బంగారు తీసుకున్నా, బంగారు కానీ వెండి కానీ మీరు బంగారం తీసుకెళ్ళండి. దాని విలువ ఎంతో తెలుసా? చాలా తక్కువ చెప్తారు. ఎందుకో తెలుసా? ప్రియమైన దేవుని బిడ్డలారా, అది మరణం అంటుకుని ఉంటుంది. దానికి ఒరిజినల్ విలువ రావాలంటే ఏం చేస్తారు? దాన్ని కరిగిస్తారు. కరిగించిన తర్వాత మరణాన్ని బయట తీసిన తర్వాత ఒరిజినల్ విలువ అప్పుడు బయటపడుతుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. అంతవరకు ఆ విలువ తెలియదు ప్రియమైన దేవుడు. ఎందుకంటే మట్టితో కలిసిపోయి ఉంటుంది, మరణం కలిసి ఉంటుంది. కాబట్టి దాని ఒరిజినల్ విలువ తెలియదు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇక్కడ గమనించినట్లయితే టంగ్స్ ఆఫ్ ఫైర్ దేనికి సూచన అయితే? ప్యూరిటీకి, పరిశుద్ధతకు మరియు పవర్ కు, లేకపోతే శక్తికి ప్రియమైన దేవుడు సూచనగా ఉంటూ ఉన్నట్టుగా చూస్తాం. 3వ సూచన దయచేసి చెప్పాలని ఆశపడుతున్నా. దయచేసి గమనించండి. స్పీకింగ్ ఇన్ టంగ్స్. వారు ఏమంటారు? ఆత్మ వారికి వాక్శక్తి 4వ వచనం అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి అని బైబిల్లో రాయబడింది ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇది దేనికి సూచన తెలుసా? గమనించినట్లయితే దేనికి సూచన తెలుసా? అందరూ కలిసి ఒకే భాష మాట్లాడుతున్నారండి వాళ్ళు. ప్రియమైన వాళ్ళు దయచేసి గమనించండి. వాళ్ళందరూ కలిసి ఒకే భాష మాట్లాడుతున్నారు. అది వాళ్ళకు అర్థమయ్యే భాషల్లో మాట్లాడుతున్నారు. దయచేసి గమనించండి. మీరు ఇంటికి చదివినట్లయితే ఇది దేనికి సూచన తెలుసా? రివర్సింగ్ గా చెప్పాలంటే రివర్సింగ్ గా బాబేలు కలర్. బాబేలు మనకు గుర్తుందలేదు? ఆదికాండం 11వ అధ్యాయం చూసినట్లయితే బాబేలు టవర్ దగ్గర దేవుడు ఏం చేశాడు? అంతకుముందు లోకమంతా కూడా, ప్రపంచమంతా కూడా ఒకే భాష ఉండేది అంతకుముందు. కానీ బాబేలు టవర్ దగ్గర దేవుడు ఏం చేశాడు? భాషలను మార్చేశాడు, తారుమారు చేసేసాడు. అప్పుడు రకరకాల భాషలు లోపల పుట్టడం ప్రారంభించాయి ప్రియమైన దేవుని బిడ్డలారా. కానీ ఈ ఆదికాండము 11వ అధ్యాయంలో జరిగిన దానికి అపొస్తలుల కార్యము 2వ అధ్యాయంలో దానికి రివర్స్ జరుగుతా ఉంది. దయచేసి గమనించండి. వాళ్ళు ఏం చేశారంటే దేవునికి వ్యతిరేకంగా ఇదిగో మేము ఆకాశానికి ఎక్కిపోయేదము అని చెప్పేసి ఏం చేశారు? దేవునికి వ్యతిరేకంగా ఒక కట్టడాన్ని కట్టడం ప్రారంభించారు. దేవుడు ఏం చేశాడంటే ఆ ఆలోచనను కూల్చివేశాడు, భాషను మార్చేశాడు, భాషను తారుమారు చేశాడు, ఒకరి భాష ఒకరికి అర్థం కాకుండా చేశాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. దానికి రివర్స్ అయ్యి ఇప్పుడేంది?
పరిశుద్ధాత్మ కుమ్మరింపు. ఇక్కడ మాట్లాడుతుంటే ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ఎంత మంది దేశస్తులు ఉన్నారో ఆ దేశస్తులని, ఇండియా నుంచి పోయిన వారికి అర్థమవుతుంది, అట్లాగే ఆఫ్రికా నుంచి వచ్చిన వారికి అర్థమవుతుంది. వాళ్ళు మాట్లాడుతున్న భాషలు దయచేసి గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. సో అంటే రివర్సింగ్ ఆఫ్ ద బాబెల్ కవర్స్ ప్రియమైన దేవుని బిడ్డలారా. అంటే యునైటింగ్ నేషన్స్ ఒకటే చెప్పాలంటే గాడ్ ఈస్ యునైటింగ్ నేషన్స్ టు క్రైస్ట్. దేవుడు ఏం చేస్తాడంటే అన్ని దేశాలను కలుపుతున్నాడు దేనికోసం? దేవుడిని స్తుతించడానికి, ఆరాధించడానికి ప్రియమైన దేవుడు ఉన్నారు. సో ఈ 3 సూచనలు పెద్దకోసం జరిగే విషయం గుర్తుపెట్టుకోవాలి. నంబర్ 1 ఏంటి? సింబల్ ఆఫ్ బ్రెత్ అండ్ లైఫ్. గాలికి మొట్టమొదటి ఏంటి? సింబల్ ఆఫ్ బ్రెత్ అండ్ లైఫ్ అంటే దేవుని యొక్క జీవవాయువుని సూచన, జీవించడానికి సూచన, సంఘము జీవించడానికి దేవుడు ఇస్తున్నటువంటి ఒక కానుక అన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. రెండవది గమనించినట్లయితే సింబల్ ఆఫ్ ప్యూరిటీ, టంగ్స్ ఆఫ్ ఫైర్. దేనికి సూచన అంటే దేవుడు నిన్ను నన్ను పరిశుద్ధపరచి దేవుని శక్తినిచ్చి దేవుడు లోకంలో నిలబెట్టినాడు. ఊరికే కాదు, ఊరికి నిలబెట్టట్లేదు. దేవుడు ఎప్పుడైనా సాక్ష్యం పంపిస్తున్నాడు గుర్తుపెట్టుకోండి. దేవుడిని మొట్టమొదటి పరిశుద్ధపరుస్తాడు. రెండవదిగా సాక్షిగా నీకు ఉండాల్సిన దానికి కావాల్సిన శక్తిని, పవర్ నీకు ఇస్తాడు. అది ఒకటి దేవుడు పంపించడానికి దయచేసి గుర్తుపెట్టుకోవాలి. అది లేదంటే గుర్తుపెట్టుకోవాలి, దేవుడు నిన్ను పంపించడం ఇంకా నీకు అవసరం ఉంది, ఏదో అవసరం ఉంది, అందుకే రెండు లోకంలోని పంపించడం లేదన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ప్రియమైన దేవుడు. అది ఇస్తేనే దేవుడు ఏం చేస్తాడు? లోకంలోని నేను పంపిస్తాడు. మూడవదిగా గమనించినట్లయితే రివర్స్ అంటే ఎవరివన్ విల్ యాక్సెప్ట్ ప్రియమైన దేవుడారా. దేవుని యొక్క పవర్ ను ఒప్పుకొని వాడవాడండి ప్రియమైన దేవుని బిడ్డలారా. సో వండర్స్ దేవుడు చేయడం ప్రారంభిస్తారు. రివర్సింగ్ గాడ్ పవర్ ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆనాడు దేవుడు అన్ని జనులు తారుమారు చేశాడు, ఈనాడు దేవుడు అన్ని జనులు సమకూర్చి దేవుణ్ణి స్తుతించడానికి ఏం చేస్తున్నాడు? ఒక సూచనే ఈ యొక్క పరిశుద్ధాత్మ, లేకపోతే టంగ్స్, లేకపోతే గమనించినట్లయితే అన్య భాషలు అన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. చూడండి, విండ్ దేని సూచన? గాడ్స్ ప్రెజెన్స్, దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క సన్నిధి సూచన. ఫైర్ దేని సూచన? దేవుని ప్యూరిఫికేషన్ సూచన, పరిశుద్ధతకు సూచన. మూడవది గమనించినట్లయితే టంగ్స్ అనేది దేవుని చెప్పాలంటే దేవుని ప్రొక్లైమ్ చేయడానికి, ప్రైజ్ చేసేదానికి, ప్రొక్లైమ్ చేసేదానికి. టంగ్స్ ద్వారా ఏం చేస్తాం? దేవుని స్తుతిస్తాం, దేవుని ప్రొక్లైమ్ చేస్తాం. ప్రొక్లైమ్ చేస్తామంటే సాక్షులుగా మనము దేవునికి నిలబడతాం. దానికి సూచన ప్రియమైన దేవుడు బిడ్డ. అదే మనం గమనించినట్లయితే యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 28వ వచనంలో రాయబడి ఉంటుంది. దయచేసి గమనించండి. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 28వ వచనం. తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరించును, నీ కుమారులను నీ కుమార్తెలను ప్రవచింతులు, నీ ముసలి వారు కలలు కందురు, నీ ఎవరు దర్శనం చూపుడు. ప్రైజ్ లార్డ్. ఆ వర్షం అంతా గమనించినట్లయితే 25 నుంచి నేను చదవండి ప్రియమైన దేవుడారా. దేవుని యొక్క కార్యం అంటే పెంతెకోస్తు దినాన్ని గురించి దేవుడు ఏం చేశాడు? ముందుగానే యోవేలు ప్రవక్త ద్వారా బైబిల్లో రాపించాడు. ఇది ప్రవచన నెరవేర్పు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతుంది. 4వ అద్భుతాలు మీకు త్వరగా నేను చెప్పి ముగించాలని ఆశపడతా. 4 దయచేసి గమనించండి. ఈ 4వ ఫలం ఏంటంటే ప్రియమైన దేవుడున్నారా, టోటల్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ అవర్ డిసైపుల్స్. అంటే దేవుని యొక్క సేవకులను పిలుస్తాము, లేకపోతే అపోస్తలులు అందాం, లేకపోతే దేవుని యొక్క డిసైపుల్స్ అంటే దేవుని యొక్క శిష్యులు. శిష్యుల్లో సంపూర్ణమైనటువంటి మార్పు, సంపూర్ణమైన మార్పు మామూలు కాదు. పెంతెకోస్తు దినమందు శిష్యుల్లో సంపూర్ణమైన మార్పు కలిగిందండి. దయచేసి గమనించాలి. సో పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు పంపిస్తున్నాడు తెలుసా? నీలో నాలో దేవుడికి సాక్షులుగా ఉండేదానికి ప్రియమైన దేవుడారా, శిష్యులు సాక్షులుగా మారినటువంటి దినం ఏంటది? శిష్యులు సాక్షులుగా మారినటువంటి దినం అండి ఇది. దయచేసి గమనించాలి. చూడండి, బిఫోర్ పెంటెకోస్తు ఏ రీతిగా ఉన్నారో శిష్యులు దయచేసి గమనించండి. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 19వ వచనం. పైన ఆకాశమందు మహత్కార్యములను, క్రింద భూమి మీద సూచక్రియలను, రక్తమును, అగ్నిని, 20:19 చూద్దాం ఒకసారి. యూదుల పుట్ర వలన శోధనలు సంభవించును, కన్నులు పూర్ణమైన వినయభావంతో నేను ఎలాగో ప్రభువును సేవించును నీకే తెలియదు.
చూడండి అంటే రెఫరెన్స్ అయితే గమనించండి. అందుకనే అంటే అందరు గడియలు తలుపులు మూసుకొని ఏం చేసేవాళ్ళు, యేసు ప్రభువును చంపారు అని చెప్పేసి శిష్యులందరూ కూడా గడియలు తలుపులు మూసుకొని బిగించుకొని లోపల ఏడుస్తూ కూర్చున్నారు. ప్రేమైన దేవుని కదా యోహాను సువార్తలో మనం చూస్తాం. అందరూ కూడా భయపడి, బైబిల్లో భయపడి చాలా క్లియర్ గా శిష్యులందరూ కూడా భయపడి తలుపులు గడియలు బిగించుకొని ఉంటే యేసు ప్రభు వాళ్ళ మధ్యలో ప్రత్యక్షమయ్యాడు. మన బైబిల్లో చాలా క్లియర్ గా రాయనట్టుగా వాళ్ళు చూస్తాం కదా. సో యేసు ప్రభు చనిపోయిన తర్వాత శిష్యులకు భయం, యేసు ప్రభును చంపుతూ ఉంటే పేతురుకు భయం. అందుకే యేసు ప్రభు ఎవరో నాకు తెలియదు అన్నాడు. యేసు ప్రభును శిల వేస్తూ ఉంటే శిష్యులందరూ వణికిపోయారు. ప్రేమైన దేవుడు, అందుకే శిలువ దగ్గర ఏ ఒక్క శిష్యుడు లేడు, మారిపోయారు. ప్రేమైన దేవుడు బిడ్డలారా, అమ్మా 29 లేదమ్మా, చదవ యోహాను సువార్త కదా, యోహాను సువార్త 20. శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని. సో శిష్యులందరూ కూడా తలుపులు గడియలు వేసుకొని భయముతో మలుగుతూ ఉన్నారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఏ ఒక్క శిష్యుడు కూడా యేసు ప్రభువుతో నిలబడడానికి కూడా భయపడలేదు, ఒక యోహాను తప్ప. గమనించినట్లయితే సో యోహాను కూడా పారిపోయాడు. తర్వాత శిలువ వేసే ముందు అక్కడికి వచ్చి నిలబడినట్టుగా మనం చూస్తున్నాం. అంటే భయం, పెంతెకొస్తు ముందు వారు భయంతో వణికిపోయారు. కానీ పెంతెకొస్తు తర్వాత చూసారా వాళ్ళు ఏం చేశారు? అపోస్తలుల కార్యము 2వ అధ్యాయం 14వ వచనం. అయితే పేతురు ఆ పదములతో కూడా లేచి నిలిచి బిగ్గరగా వార్తెత్తనెను, యూదేయ మనుషులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, ఇది మీకు తెలియగాక చెవియొగ్గి నా మాట వినుడు. మీరు ఊహించినట్టు మీరు మత్తులు కాదు. గమనించండి, మీరు ఇంటికి చదవండి, టైం లేదు కాబట్టి నేను ఊరికే రెఫరెన్స్ చెప్తున్నాను, ఇంటికి చదవండి. గమనించినట్లయితే పేతురు బహిరంగంగా ఒప్పుకుంటున్నాడు. పేతురు బహిరంగంగా యూదులు చేసినటువంటి తప్పును ఏం చేస్తున్నాడు? ఎత్తి చూపిస్తున్నట్టుగా మనం చూస్తాం. ప్రియమైన దేవులారా, మీరు ఏ యేసుని శిలువ వేశారో ఆ యేసును మేము ప్రకటిస్తూ ఉన్నామని చెప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే రాత్రి 3 గంటల సమయంలో ముమ్మారు పొంగినటువంటి ఈ పేతురు, ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత ప్రియమైన ఈ ప్రసంగం చేస్తుంటే 2వ అధ్యాయంలో 3వ అధ్యాయంలో చూస్తారు 3000 మంది ఒక్కసారిగా రక్షించబడ్డారు. ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ముమ్మారు యేసులో నాకు తెలియదు అన్నాడు. ఎప్పుడు? పెంతెకొస్తు ముందు. పెంతెకొస్తు తర్వాత ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రసంగం చేస్తే 3000 మంది రక్షించబడ్డారు. అక్కచాయి ప్రియమైన దేవుని బిడ్డలారా, 3వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే పగలు మధ్యాహ్నం రాత్రి 3 గంటల ప్రాంతంలో ముమ్మారు పొందినటువంటి పేతురు పగలు మిట్ట మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఈ యేసు నాకున్నదే నీకు ప్రకటిస్తూ ఉన్నానని చెప్పి ఏం చేశాడు? నాకున్నదే నీకు ఇస్తూ ఉన్నానని చెప్పి ప్రభు అయిన యేసు నామమున లేచి నడువంటే వాడు ఏం చేశాడు? గుడ్డివాడు కాలు చీలబడ్డాడు. ఒక్కసారిగా సడలింపబడి పరిగెత్తుకుంటూ దేవుడిని స్థుతించడానికి మందిరంలోకి వెళ్ళాడని బైబిల్లో రాయబడింది. చూసారా? పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత ఎంత మార్పు ఉంటుందో. ప్రియమైన దేవుడారా, శిష్యులు, అందుకే చెప్తూ ఉన్నాను, శిష్యులు ఏమయ్యారు? ట్రాన్స్ఫార్మ్ అంటే శిష్యులు ఒక విధంగా చెప్పాలంటే సాక్షులుగా మార్చబడ్డారు. శిష్యులు సాక్షులుగా మార్చబడినటువంటి దినం ప్రేమైన దేవుని బిడ్డలారా. అంతకుముందు సాక్షి జీవితం లేదు, ఇప్పుడు సాక్ష్యం పలుకుతూ ఉన్నారు. ప్రేమైన దేవుడారా, మీరు శిలువ వేసిన క్రీస్తును మేము ప్రకటిస్తూ ఉన్నామని పేతురు బహిరంగంగా చెప్పగలిగాడు. అంతకుముందు భయపడ్డాడు తన ప్రాణానికి, ఇప్పుడు ప్రాణం అంటే భయం లేదు. ప్రేమైన దేవుడారా, ఆ శక్తి ఎక్కడ? పరిశుద్ధాత్మ ద్వారా మనకు వస్తున్నట్టుగా చూస్తాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇట్స్ పవర్ టు విట్నెస్. దేవునికి సాక్షిగా శిష్యులు సాక్షులుగా మారినటువంటి దినం, శిష్యులు సేవకులుగా మారినటువంటి దినం. దయచేసి గమనించాలి, శిష్యులు సేవకులుగా మార్చబడ్డారు, శిష్యులు సాక్షులుగా మార్చబడ్డారు. ఈ పెంతెకొస్తు దినం మన దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. సో అంత శక్తి. ఒక విధంగా చెప్పాలంటే ఇది హార్వెస్ట్ కాదా కదా? మన ఓల్డ్ టెస్టిమెంట్ లో హార్వెస్ట్ పండుగ చూసారు. ఈ పెంతెకొస్తు హార్వెస్ట్ ఒరిజినల్ గా మనం గమనించినట్లయితే సో 3000 మంది ఒకసారిగా చేర్చబడుతున్నారు. పేతురు ఎంతమందిని కోసాడు ఒకసారిగా? ప్రియమైన దేవుడు, గమనించినట్లయితే పేతురు నీ యొక్క కోత విలువ ఎంత అంటే 3000 మంది ఒక్కసారి రక్షించబడ్డారంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం అందుకే కోత విస్తారంగా
భారంగా ఉందని యేసుప్రభు చెప్పాడు. ప్రియమైన దేవులారా, సరైనటువంటి కోతవారు కావాలంటే పరిశుద్ధాత్మను పొందుకోవాలి. ఓకే, సో పరిశుద్ధాత్మను పొందుకోకుండా కోత పోయడానికి పోతే చాలా మంది గొంతుకు వస్తారు, ఆత్మలు కాదు కోసేది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి గుర్తు పెట్టుకోవాలి. సో దేవుని యొక్క పిలుపు లేకుండా మనం సేవకు వెళ్ళకూడదు. దేవుని యొక్క పరిశుద్ధాత్మను పొందుకోకుండా సాక్షిగా ఉండడానికి వీలు లేదు. కాబట్టి మనం సేవ చేయలేమన్న విషయాన్ని గుర్తు తెచ్చుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. చూడండి, అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 41వ వచనం. ఒకసారి మరోసారి చదువుకుందాం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 41వ వచనం. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడి రక్షించబడ్డారు. బాప్తిసం పొందుకున్నారు. ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యం సెలవిస్తుంది. 5వ తలం చెప్పాలని ఆశపడుతున్నారు. దయచేసి గమనించండి. 5వ తలం ఏంటో తెలుసా? ద పర్పస్ ఆఫ్ పెంటికోస్ట్. ద పర్పస్ ఆఫ్ పెంటికోస్ట్ ఏంటంటే, ఇట్ ఈస్ నాట్ జస్ట్ అ సైన్. దయచేసి గుర్తుపెట్టుకోండి, కేవలం సూచన మాత్రం కాదండి. ద పర్పస్ ఆఫ్ పెంటికోస్ట్ ఇది సూచన కోసం కాదు. ఇదేంటో తెలుసా? ఇట్ ఈస్ అబౌట్ సోల్స్. ఏంటి? పర్పస్ ఆఫ్ పెంటికోస్ట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ సైన్స్, బట్ ఇట్ ఈస్ అబౌట్ సోల్స్. అది కేవలం సూచన మాత్రం కాదు, కానీ ఇది ఆత్మల సంపాదన అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎవరికైతే ఆత్మల సంపాదన ఉంటుందో ప్రేమ దేవుడా, పరిశుద్ధాత్మ దేవుడు గురికొలుపుతాడు. ప్రేమైన దేవుడు బిడ్డలారా, అంత ఫాస్ట్ గా వెళ్తారు. ఎంత ఫాస్ట్ గా వెళ్తారో తెలుసా? మనం గమనించినట్లయితే మనం చూస్తాం, ఫిలిప్పు రథంతో పాటు పరిగెత్తుతున్నాడండి. గుర్రాలు ఎంత వేగంగా పరిగెత్తాయి తెలుసా? గుర్రాలు ఎంతో వేగంగా పరిగెత్తాయి. రథంలో ఒక నపుంసకుడు కూర్చొని వెళ్తూ ఉంటే ఫిలిప్పు ఆ రథాన్ని అందుకోగలిగాడు. దయచేసి గమనించండి, పరిశుద్ధాత్మను పొందుకున్నటువంటి ఫిలిప్పు, దయచేసి గమనించాలి ప్రియమైన దేవులారా, గుర్రముల శక్తి కంటే, గుర్రముల వేగం కంటే ముందు వెళ్ళాడు. అందుకే గుర్రములు వెళ్తూ ఉంటే ఈయన అందుకోగలిగాడు. అంటే గుర్రాల వేగం కంటే అధికమైన వేగం అర్థం. గుర్రము వేగంతో వెళ్తూ ఉన్నా కూడా అందుకోలేడు కదా. గుర్రాల వేగం కంటే అధికంగా ఉంది కాబట్టి ఆ రథాన్ని అందుకోగలిగాడు, అందులో కూర్చోగలిగాడు. గమనించినట్లయితే సువార్త చెప్పగలిగాడు. ఆ నపుంసకుడికి బాప్తిస్మం ఇవ్వగలడు. దయచేసి గమనించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా అంటే అంత వేగంగా. ప్రియమైన దేవులారా, మనకు సువార్త అంటే భారం అనిపించదండి. ఎలా ఉంటుంది తెలుసా? సువార్త అంటే చాలా అవలీలుగా మనం చేయగలుగుతాం. ఆత్మ సంపాదన అంత అవలీలుగా చేయగలుగుతాము ఎప్పుడు? పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు. లేకపోతే అది చాలా భారంగా ఉంటుంది. అసలు క్రైస్తవ జీవితం జీవించే భారంగా ఉంటుంది. ఇంకా ఆత్మను ఎప్పుడు సంపాదిస్తాం? ప్రియమైన దేవుడు, ఇట్ ఇస్ నాట్ ఆల్ పాసిబుల్. గుర్తుపెట్టుకోవాలి ప్రియమైన దేవుడు కదా. సో ఈ పెంతెకోస్తు అనేది ఇది కేవలం సూచన కోసం కాదు, కానీ ఇది ఆత్మల సంపాదన అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కానీ దేవుని శక్తి ద్వారానే. అందుకే బైబిల్ రాయబడింది, ఇట్స్ నాట్ బై మైట్, నాట్ బై పవర్, బట్ బై మై స్పిరిట్ సేస్ ద లార్డ్. ఇది నా ఆత్మ ద్వారానే అని దేవుడు చెప్పినట్టుగా మనం చూస్తాం. రెండవది గమనించినట్లయితే, ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ పవర్, బట్ ఇట్ ఈస్ అబౌట్ ద పర్పస్. ఇది కేవలం శక్తిని పొందుకోవడం మాత్రమే కాదు, కానీ ఏంటి? ఇది దేవుని యొక్క మైండ్ సెట్, దేవుని యొక్క పర్పస్ మనం ఫుల్ఫిల్ చేసుకున్నాం అనే విషయాన్ని గుర్తు చేసుకోవాలి. దేవుడు అంటే అనాది కాలంగా ఏది సంకల్పించాడో అది నీ ద్వారా నా ద్వారా నెరవేర్చబడాలి. ఆ పర్పస్ నెరవేర్చబడాలి అంటే పరిశుద్ధాత్మ పంచుకోవాలి. లేకపోతే కాదండి, లేకపోతే కాదు. దేవుని యొక్క కార్యాన్ని, దేవుని యొక్క తలపును నేను నెరవేర్చలే, మన వల్ల కాదు. దేవుని యొక్క తలపును నెరవేర్చడం మన వల్ల కాదు. అది కావాలంటే ఎవరికి కావాలి? మనకు ఒక ఇంధనం కావాలి, మనకు ఒక శక్తి కావాలి. అదేంటి? పరిశుద్ధాత్మ. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనకు మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం ప్రియమైన దేవుని గారు. అందుకే అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనం ఒకసారి చదువుకుందాం. అపోస్తల కార్యములు 8వ అధ్యాయం 1వ వచనం. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుకుందరు. మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములలోను భూదిగంతముల వరకు ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు ప్రియమైన దేవుడు ఎప్పుడంటే పట్టణంలో ఎక్కడ ఉంటారు సాక్షిగా? యెరూషలేములో. యెరూషలేం అంటే మీరు ఉన్న ప్రాంతంలో, మీరు ఉన్న ఇంటిలో, మీరు ఉన్న లేకపోతే స్ట్రీట్ లో, మీరు ఉన్న చర్చ్ లో, మీరు ఉన్న ఆ ఊరిలో యెరూషలేం అంటే. తర్వాత యూదయ అంటే బయట కదా. సమరయ మరింత దూరంగా వెళ్తారు ప్రియమైన దేవుని బిడ్డలారా. అలా వెళ్తూ ఎక్కడికి వెళ్తారంట? భూదిగంతముల వరకు మీరు సాక్షిగా ఉంటారు. దట్స్ వాట్ బైబిల్ సేస్ వెరీ క్లియర్లీ.
ఇక్కడ సాక్ష్యం లేకుండా నేను బయట సాక్షిగా ఉంటానంటే ఎవరు ఒప్పుకోరు. దయచేసి గుర్తుపెట్టుకోవాలి, ఇంట్లో సాక్ష్యం ఉండదు, బయట స్వార్థ వెళ్తారు. ఇంట్లో సాక్ష్యం ఉండదు, బయట ఉపవాస ప్రార్థన వెళ్తూ ఉంటారు. దేవుడు అక్కడ ముందు ఇంట్లో సాక్ష్యం పెట్టుకో, ముందు నీ యొక్క చర్చ్ లో సాక్ష్యం పెట్టుకో, తర్వాత బయట రోజు వాళ్ళు ఒప్పుకుంటారు. ప్రేమైన దేవుని పిల్లారా, దేవుడు ఒప్పిస్తాడు, వాళ్ళు ఒప్పుకోడు, దేవుడు ఒప్పిస్తాడు. దేవుడు వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. ప్రేమైన దేవుని పిల్లారా, సో పెంటెకోస్ట్ గమనించినట్లయితే ఇట్స్ చర్చ్ బర్త్డే. పెంటెకోస్ట్ ఏంటి? చర్చ్ యొక్క బర్త్డే. ఏదైనా దేవుని బిడ్డలారా, చర్చ్ పుట్టినటువంటి దినం, మొట్టమొదటి ఫ్రూట్ ఆఫ్ ద చర్చ్ ఈ పెంటెకోస్ట్ దినం అనే విషయాన్ని మనం గుర్తు పెట్టుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో బైబిల్ చాలా నేను రెఫరెన్స్ చెప్తాను, ఎన్నికల ద్వారా చదువుకోండి మీరు, ఎందుకంటే టైం లేదు కాబట్టి ముగిస్తూ ఉన్నా. చర్చ్ యొక్క మిషన్ ఏంటంటే, అంటే దేవుని యొక్క తలపు ఏంటంటే ఏ మిషనరీ చర్చ్. చర్చ్ ఏ రీతిగా ఉండాలంటే మిషనరీ చర్చ్ గా ఉండాలి. ఏదో ఆదివారం మీటింగులు, లేకపోతే కాటేజీ ప్రేయర్లు పెట్టుకోవడం, లేకపోతే లెంట్ గుడికలు, ఇది కాదండి చర్చ్ అంటే. దేవుడు ఉద్దేశించింది ఇది కాదండి చర్చ్. దయచేసి గమనించాలి, ఇదేదో ఆచారప్రదంగా చేసేటువంటి ఆచారాలు తప్పితే దేవుడు చర్చ్ ఉద్దేశించింది ఇది కాదు. దేవుడు చర్చ్ ఉద్దేశించి చెప్పిన సంగతులు ఇంటికి మీరు చదవండి. ప్రేమ దేవుడా, మొట్టమొదటిగా మిషన్ చర్చ్ అపోస్తల కార్యములు 13వ అధ్యాయం 2 నుంచి 3 ఇంటికి తర్వాత చదవండి. అపోస్తల కార్యములు 13వ అధ్యాయం 2 నుంచి 3. ఇట్ మస్ట్ బి ఎ మిషనరీ చర్చ్. చర్చ్ ఎప్పుడు కూడా మిషనరీస్ సపోర్ట్ చేయాలి. చర్చ్ నుంచి మిషనరీస్ బయలుదేరాలండి. ప్రేమ దేవుడారా, చర్చ్ నుంచి మిషనరీస్ బయలుదేరాలి. అది చర్చ్ యొక్క మిషన్ అన్నమాట. దేవుడు వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతుంది. రెండవదిగా చర్చ్ ఎప్పుడు కూడా తండ్రి అని మాట్లాడుతూ ఉంటారు. మీ కానుకలు తీసుకురండి, మీ టైర్లు తీసుకురండి. గమనించండి, చర్చ్ ఎప్పుడు కూడా అట్లా మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు చెప్పిన చర్చ్ ఇది కాదు. ప్రేమ వాళ్ళారా, దయచేసి గమనించండి. మనకు ఏంటి హార్వెస్ట్ ఫెస్టివల్ వచ్చిందంటే కొత్త ప్రీచర్స్ తీసుకొస్తారు చర్చిలో. ఎందుకంటే బాగా ఇవ్వడం గురించి మాట్లాడుతూ ఉంటారు. ప్రేమ వాళ్ళారా, చర్చ్ అంటే తీసుకునేది కాదండి. చర్చ్ అంటే ఇట్ మస్ట్ బి ఎ గివింగ్ చర్చ్. మస్ట్ బి ఎ గివింగ్ చర్చ్. బైబిల్లో మనం చూస్తాం, చూడండి అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 45వ వచనం. ఎన్నికల తర్వాత చదవండి ప్రియమైన దేవుని బిడ్డలారా. సో చర్చ్ మస్ట్ బి ఎ మిషనరీ చర్చ్. మొట్టమొదటి గమనించినట్లయితే చర్చ్ మస్ట్ బి ఎ గివింగ్ చర్చ్. చర్చ్ ఇచ్చేదిగా ఉండాలి. ప్రేమ వాళ్ళారా, మన చర్చలాగా తీసుకునే చర్చలు కాదు, కానీ ఇచ్చే చర్చలుగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. మూడవది గమనించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, చర్చ్ మస్ట్ బి ఎ ప్రేయింగ్ చర్చ్. మూడవది ఏంటి? చర్చ్ ప్రార్థించేదిగా ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన. ప్రియమైన దేవులారా, ప్రార్థన అంటే ఏదో సండే ఒక్కటి చేయడం కాదు ప్రార్థన. సో ప్రజల కోసం ప్రార్థించడం, లేకపోతే అవసరత కోసం ప్రార్థించడం, సోర్స్ కోసం ప్రార్థించడం, ఒక ప్రత్యేక దినాన్ని పాటించడం ప్రార్థన కోసం. ప్రియమైన దేవులారా, చర్చ్ మస్ట్ బి ఎ ప్రేయింగ్ చర్చ్. చూడండి అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 14వ వచనం, 2వ అధ్యాయం 42వ వచనం మీరు చూసినట్లయితే వాళ్ళంతా ప్రార్థన చేస్తున్నారు. దయచేసి గమనించండి. దాని ప్రార్థన ఫలితమే 3వ అధ్యాయంలో 3000 మంది చేర్చబడి బైబిల్లో రాయబడింది. ప్రార్థన లేకుండా ఆ ఫలితం ఉండదు అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. 4వదిగా a church must be a loving, sharing and a growing church. ఎలా ఉండాలి? చర్చ్ must be a loving, sharing and growing church. ప్రియమైన దేవుడు, అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 46-47 వచనాలు. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 46-47 వచనాలు. ప్రియమైన దేవుడు, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతున్నట్టు మనం చూస్తాం. సాయంకాల సమయంలో మనతో మాట్లాడుతున్నాడు. చర్చ్ ఎప్పుడు కూడా ఎలా ఉండాలి? గ్రోయింగ్ చర్చ్ గా ఉండాలి, షేరింగ్ చర్చ్ గా ఉండాలి. గమనించినట్లయితే ప్రేమ కనపరచాలి. చర్చకు వచ్చిన కొంతమంది అసలు పట్టించుకోరండి. ప్రేమ వల్ల అసలు ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు కూడా పట్టించుకోరు. నో, దేవుని వాక్యం సెలవిస్తుంది ఎవరు వస్తున్నారు చర్చికి, ఏ అవసరంతో వస్తున్నారు, ఎందుకోసం వస్తున్నారు. ప్రేమైన దేవుడు బిడ్డలారా, అంటే కన్సర్న్ కలిగి ఉండాలి. లవింగ్ చర్చ్ గా ప్రేమపూర్వకంగా పలకరించలేరండి. మీరు గమనించినట్లయితే చర్చిలో పక్కన కూడా కొంతమంది ఏం చేస్తారంటే మనుషులు చూసి ఇక్కడ వీళ్ళ దగ్గర ఎందుకు కూర్చోవడానికి పక్కన కూర్చుంటారు. మీరు గమనించలేదు, చాలా మంది చూశాను. వీళ్ళ దగ్గర ఎందుకు కూర్చోలేదు, పక్కన కూర్చుంటారు. ఎందుకు రావాలి చర్చికి? చర్చ్ మస్ట్ బి ఎ లవింగ్ చర్చ్. చర్చ్ మస్ట్ బి ఎ షేరింగ్ చర్చ్. చర్చ్ మస్ట్ బి ఎ గ్రోయింగ్ చర్చ్. ఎదిగేదిగా ఉండాలి, దినదినం ఎదగాలి. అంతకంతకు బైబిల్లో రాయబడింది. అపోస్తల కార్యంలో అంతకంతకు చేర్చబడిన బైబిల్లో రాయబడిందండి. ఒకసారి 3000 మంది రక్షించబడ్డారు, తర్వాత 6000 మంది, తర్వాత 9000 మంది. అంతకంతకు చేర్చబడుతూనే వస్తున్నారు, కానీ తగ్గలేదు. ప్రియమైన దేవుని పిల్లరా, దట్ ఈస్ ద యాక్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. అది పరిశుద్ధాత్మ యొక్క క్రియ అన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ప్రేమ వాళ్ళారా, సో గుర్తుపెట్టుకోవాలి. ఇట్ ఈస్ నాట్
ఇట్స్ నాట్ జస్ట్ మాన్యుమెంట్. పరిశుద్ధాత్మకు ఒక మాన్యుమెంట్ అంటే ఏమంటారు? ఒక మాన్యుమెంట్ తెలుగులో ఏమంటారు అన్నమాట. సో పరిశుద్ధాత్మ యొక్క ఇట్స్ నాట్ జస్ట్ మాన్యుమెంట్, ఇట్స్ మూవ్మెంట్. ప్రజల మూవ్మెంట్, పరిశుద్ధాత్మ మూవ్మెంట్, చర్చ్ మూవ్మెంట్ గుర్తుపెట్టుకోవాలి. ఇట్స్ మూవ్మెంట్, ఇట్స్ నాట్ మాన్యుమెంట్. మాన్యుమెంట్ అంటే ఇక్కడ మనం గోడలు తెలుసుకుంటారు చూసారా? గోడలు తెలుసుకునేది కాదు మనకు చర్చ్ లాంటిది. ప్రేమల దేవుతారా ఎలాంటిది? మస్ట్ బి మూవ్మెంట్ చర్చ్. ఆ కదలిక ఉండాలి. కదలిక ఎప్పుడు ఉంటుంది? జీవించి ఉన్నప్పుడు ఉంటుంది. చచ్చిన చర్చలో ఉండదండి కదలిక. చచ్చిపోయిన మనిషిలో కదలిక ఉంటుందా? ఉండదు. బ్రతికున్న మనిషిలో కదలిక ఉంటుంది. చర్చ్ మస్ట్ బి ఎ లివింగ్ చర్చ్. చర్చ్ మస్ట్ బి ఎ లివింగ్ చర్చ్. దేవుడు వాటిని చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టు చూస్తున్నాం. ఎందుకు వస్తున్నాం? ప్రేమల దేవుడా, ఇట్ ఈస్ నాట్ జస్ట్ బిల్డింగ్, ఇట్ ఇస్ అ బర్నింగ్. చర్చ్ అంటే ఏదో ఒక ఆర్కిటెక్చర్ కట్టడం కాదు. ఒక 2-3 మనుషులు నా నామలో గుడితే అక్కడ నేను ఉన్నానంటాడు, అది చర్చ్. 2 కూడా ప్రార్థించినా సరే పరిశుద్ధాత్మ దేవుని ఆత్మ కడుందంటే అది ఒక చర్చ్. నువ్వు నేను చర్చ్ గుర్తుపెట్టుకోవాలి. ప్రేమైన దేవుడు ద్వారా మనం ఏదో చర్చ్ ఆర్కిటెక్చర్ దగ్గర వెళ్తేనే చర్చ్ కాదండి. గుర్తుపెట్టుకోవాలి. నువ్వు ఒక చర్చ్, నేను ఒక చర్చ్ గుర్తుపెట్టుకోవాలి. వీఆర్ లివింగ్ అండ్ వాకింగ్ చర్చ్ అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతున్నట్టుగా చూస్తున్నాం. చిన్న తలపు చెప్పిన చిన్న తలపు చెప్పి ప్రేమ వాళ్ళ. సో అప్లికేషన్ ఇంత చెప్పిన తర్వాత మన జీవితాల్లో అప్లికేషన్ లేకపోతే వేస్ట్ కదా. అప్లికేషన్ మన జీవితాల్లో ఉండాలి. ఐ ఫీల్డ్, నేను పరిశుద్ధాత్మ చేత నింపబడ్డానా లేకపోతే ఊరికి వింటున్నానా? ఐ జస్ట్ ఇన్ఫార్మ్డ్ ఆర్ ఐ ఫీల్డ్? ఈ సాయంకాలం ప్రశ్న వేసుకున్నా. నేను పరిశుద్ధాత్మ చేత నింపబడ్డానా లేకపోతే నింపబడమనేది నేను వింటూనే ఉన్నాను. కొంతకాలంగా కొన్ని సంవత్సరాలుగా పరిశుద్ధాత్మ చేత నింపబడడం అంటే వింటున్నాను, కానీ ఆ నింపబడడం అంటే ఏంటో తెలియదు. సో అది గుర్తుపెట్టుకోవాలి. ఆమె ఫీల్డ్ విత్ ద హోలీ స్పిరిట్, ఆమె ఫీల్డ్ ఆర్ ఆమె ఇన్ఫార్మ్. నేను వింటూనే ఉన్నాను, చెప్పబడుతూనే ఉన్నాను, కానీ నింపబడ్డానా లేదా గుర్తుపెట్టుకోవాలి. రెండవది, ఆమె బర్నింగ్ ఆర్ జస్ట్ అటెండింగ్. నీ జీవితంలో ఆ యొక్క బర్నింగ్ లేదంటే గుర్తుపెట్టుకోవాలి. చర్చికి పోయారు, చర్చికి పోయారు క్రైస్తవులు అంతే. చర్చికి వెళ్ళి వస్తుంటాం అంతే. చర్చ్ అటెండింగ్ చర్చ్ అంటే పీపుల్, దట్స్ ఆల్. ఏ మార్పు ఉండదు. నీ జీవితంలో మార్పు ఉండదు, నీ చర్చిలో మార్పు ఉండదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉంది. సో ఆమె బర్నింగ్ ఆర్ జస్ట్ అటెండింగ్ చర్చ్. ఏది మన జీవితాల్లో గుర్తుపెట్టుకోవాలి. ఊరికే చర్చిపోయేగా ఉంటున్నావా లేకపోతే నీకు ఉదయం మంట పడుతూ ఉందా కదా. ఎంఐ గ్రామస్తులు అంటారు, ఆయన మనతో మాట్లాడుతున్నప్పుడు మన హృదయం మంటలేదా కదా. లూకాసు వార్త 20 మనం చూసినట్లయితే యేసు వాళ్ళతో మాట్లాడుతుంటే మన గుండెలు మండడం లేదా అంటారు వాళ్ళు. ప్రియమైన దేవుడరా, సో మన హృదయం నిజంగా మండుతున్నాయా? ఆ యొక్క ఫైర్ మన మీద కనబడుతుందా, మనలో ఉందా? ప్రియమైన దేవుడరా, లేకపోతే నువ్వు ఊరికి అట్టలాగా అటెండ్ అవుతూ ఉన్నావు, క్రైస్తవులని చెప్పుకుంటున్నావు, క్రైస్తవురాలని చెప్పుకుంటున్నావు, చర్చిపోయారు కానీ నీ వలన దేవునికి ఉపయోగం లేదు, చర్చకు ఎవరికి ఉపయోగం లేదు. ప్రియమైన దేవుడు ద్వారా దేవుడు వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతున్నట్టు చూస్తున్నాను. మూడవది గమనించినట్లయితే ఆమె విట్నెసింగ్ ఆర్ జస్ట్ వాచింగ్. నేను ఊరికే విట్నెస్ గా దేవుడికి సాక్షిగా ఉన్నానా లేకపోతే చూస్తూ ఉన్నానా? చాలా మంది సాక్ష్యాలు మనం చూస్తూ ఉంటాం, టీవీలో చూస్తాం కదా. టీవీలో చూస్తాం, సాక్ష్యాలు చెప్తుంటే మనం చూస్తాం. మనం చూసేవాళ్ళనే ఉంటాం కానీ సాక్ష్యం చెప్పేవాళ్ళగా ఉంటాం చాలాసార్లు. ఈ సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ఒక సాక్షిగా ఉండాలని ప్రభు కోరుతుంటే నేను సాక్ష్యం వింటాను అనుకుంటే వచ్చుంటే 2 సంవత్సరాలు పెట్టుకుంటే వచ్చావు, నీ జీవితంలో ఒక సాక్ష్యం లేదే. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ కుటుంబంలో ఒక సాక్ష్యం లేదే. ప్రియమైన దేవుని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. దయచేసి గమనించండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. బీ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్ బైబిల్ రాయబడింది. చదవండి. మద్యముతో మత్తులై ఉన్నప్పుడు దుర్వ్యాపారం కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండి. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే ఆత్మపూర్ణులై ఉండుడి. బీ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్ బైబిల్లో రాయబడింది. ఇంగ్లీష్ లో మనం గమనించినట్లయితే ప్రియమైన దేవుని ద్వారా దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తుంది. సో ఏ రీతిలో ఉండాలంటే ఆ రీతిగా మనం ఉండాలంటే ప్రియమైన దేవుడు మన జీవితంలో అలాంటి కదలిక, అలాంటి బర్నింగ్, అలాంటి శక్తిని కలిగి మనం ఉండాలంటే మన ప్రియమైన దేవుడు అపొస్తలుల కార్యములు 1:14 ప్రకారం మనం ప్రార్థించే వారిగా ఉండాలి. అపొస్తలుల కార్యములు 2:1 ప్రకారం మనము కలిసి ఉండాలి. ప్రియమైన దేవుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు అందరినీ కలిపాడు. ఒకసారి మీరు గమనించినట్లయితే పరిశుద్ధ ఏం చేశాడు?
పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చే ముందుగా వారందరూ కూడా కలిసి ఏకాత్మతో ప్రార్థించారని బైబిల్లో రాయబడింది. ఏంటి? ఏకాత్మతో ప్రార్థించారు, కలిసిపోయారు ప్రియమైన దేవుడుగా. మూడవగా గమనించినట్లయితే వారు వాక్య ప్రకారం ఏం చేశారు? వాక్యాన్ని పట్టుకుని ప్రార్థన చేశారు, విధేయత చూపించారు దేవుని వాక్యానికి. అందుకే దేవుడు ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. చివరి మాట చెప్పిన గురించి చాలా ఆశపడుతున్నాను ప్రియమైన దేవుడుగా. ఇది ఈ కార్యం ఎప్పుడు జరిగింది? 2000 సంవత్సరాల క్రితం జరిగింది. పెంతెకోస్తు అనేది 2000 సంవత్సరాల క్రితం జరిగింది. యేసు ప్రభు పునరుత్థానం తర్వాత 50 దినాలకు జరిగింది ప్రియమైన దేవుడు, 2000 సంవత్సరాల క్రితం. కానీ గుర్తుపెట్టుకోవాలి, ఆ రోజు అయిపోయింది ఇప్పుడు లేదనేది కాదు. ఇట్ ఈస్ కంటిన్యూయింగ్ అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. చివరి మాట నేను చెప్తున్నాను ప్రియమైన దేవుడు బిడ్డ. దిస్ బర్నింగ్, దిస్ ఫ్లేమ్ ఈస్ కంటిన్యూయింగ్ ఈవెన్ టుడే. అందుకేనండి చర్చెస్ ఇంకా లైవ్లీగా బ్రతుకుంటున్నాయి చాలా వరకు. కారణం ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ కార్యాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి. దయచేసి గుర్తుపెట్టుకోవాలి ప్రియమైన, లేకపోతే చర్చ ఎప్పుడో చచ్చిపోయారు, లోకం ఎప్పుడో చంపేసిందో చర్చని ప్రియమైన దేవుడు ఇంకా బ్రతుకున్నాయి. కారణం ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ ఇంకా కార్యం జరుగుతూ ఉన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఫిబ్రవరి రాసిన పత్రిక 13వ అధ్యాయం 7వ వచనం చదువుకొని తెలుసుకుందాం. ఫిబ్రవరి రాసిన పత్రిక 13:7. యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఒకటిగా. 2000 సంవత్సరాల క్రితం ఏ ఆత్మను కుమరించాడో ఈ రోజు అదే ఆత్మను కుమరిస్తున్నాడు. ఇంకా 2000 సంవత్సరాలకి కూడా అదే ఆత్మాన్ని కుమరిస్తాడు. నిన్న నేడు రేపు అదే రీతిగా ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు అనే విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. సో ప్రభు మనతో మాట్లాడుతూ ఉండగా మన జీవితాలను సరిపడించుకోవాలి. ఆర్ వి రియల్లీ ప్రేయింగ్ ఫర్ ద హోలీ స్పిరిట్? ఇది గుర్తుపెట్టుకోండి, పరిశుద్ధాత్మను పొందుకోవటం అనేది కేవలం అది పెంతెకోస్తు సంఘానికి సంబంధించినది, సార్వత్రిక సంఘానికి సంబంధించిన విషయం గుర్తు చేయాలి. అది నీకు నాకు సంబంధించినటువంటి ఆటలు గుర్తుపెట్టుకోవాలి. ఆ చర్చ్ నువ్వు నేను అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే గుర్తుపెట్టుకుంటామో మనం కూడా ప్రార్థించే సంఘంగా ఉంటాం. ప్రేమ దేవుడా, దేవునికి దేవుడు చూపించే సంఘంగా మనం ఉంటాం. ప్రేమైన దేవుడా, దేవుని యొక్క వాక్యాన్ని పెట్టుకుంటాం. ప్రేమ వల్ల దేవుడి వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. ప్రభు మనతో మాట్లాడుతున్నాడు, మన జీవితాన్ని సరిపడుతున్నాడు. గమనించినట్లయితే చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 1 చదువుకుందామా? తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. దేవుని కృపావరం ఏంటంట? ప్రజ్వలింప చేయవాలంటే ఫ్యాన్ ద ఫ్లేమ్ అంటారు. యాక్చువల్గా ఇంగ్లీష్లో ఏమంటారు? ప్రజ్వలింప అంటే ఉన్నటువంటి ఫైర్ అయ్యాలి, ప్రజ్వలింప చేయాలట. దయచేసి గుర్తుపెట్టుకోవాలి, దేవుడు నీలో నాలో ఉంచే ఆత్మను ఇంకా పండించాలి, ప్రజ్వలింప చేయాలి. ఫ్యాన్ ద ఫ్లేమ్ మొట్టమొదటిగా. రెండవ గమనించేటంటే వాక్ ఇన్ ద హోలీ స్పిరిట్. గలతీయులకు రాసిన పత్రిక 5:16. వాక్ ఇన్ ద హోలీ స్పిరిట్, వాక్ ఇన్ స్టెప్ విత్ ద హోలీ స్పిరిట్ బైబిల్లో రాయబడింది. వాక్ ఇన్ ద హోలీ స్పిరిట్ అంటే తెలుసా? వాక్ ఇన్ స్టెప్ అంటే ఏంటో తెలుసా? ఆయన కూర్చోవడం, ఆయన లేవంటే లేరు, ఆయన అడిగేయమంటే అడిగేయడం, అంతే. ఆయన వ్యతిరేకంగా చేయకూడదు, ఏం జరగదు. కానీ దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాక్ ఇన్ ద హోలీ స్పిరిట్. వాక్ ఇన్ స్టెప్ విత్ ద హోలీ స్పిరిట్. మూడవదిగా పరిశుద్ధాత్మ ఫలాలు ఉంటాయి. పరిశుద్ధాత్మ వరాలు మాత్రమే కాదు, చివరిగా చెప్తున్నాను, పరిశుద్ధాత్మ ఫలాలు ఉంటాయి. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. దీని యొక్క ఫలితం ఏంటంటే, పరిశుద్ధాత్మ కుమ్మరింపు యొక్క ఫలితం ఏంటంటే, పరిశుద్ధాత్మ వరాల యొక్క ఫలితం ఏంటంటే, పరిశుద్ధాత్మ ఫలితాలు ఫలాలు మనం కలిగి ఉండాలి. ఏంటి? ప్రేమ, సంతోషం, సమాధానం, విశ్వాసం, దీర్ఘశాంతం, దాడిత్వం అన్నీ ఉంటాయి. చూసారా? ఆత్మీయ ఫలాలు అవన్నీ కూడా మన జీవితాల్లో ఉండాలి. ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. సో నేను బోధిస్తున్నాను ప్రియమైన దేవుడు. పరిశుద్ధాత్మను పొందుకోవడం అంటే ఏంటో తెలుసా? చివరిగా 3 మాటల్లో నేను చెప్పేస్తాను. పరిశుద్ధాత్మ పొందుకోవడం అంటే తెలుసా? ఫ్రమ్ టూమ్ టు టెంపుల్ అంటే ఏంటి? సమాధిలో నుంచి చర్చిలోకి రావటం, జీవించి రావటం. సమాధిలో నుంచి లేపబడి అంటే పాపానికి సమాధి చేయబడి రక్షింపబడి చర్చికి రావటం అని అర్థం. ఫ్రమ్ టూమ్ టు టెంపుల్. రెండవదిగా ఫ్రమ్ కల్వరీ టు అప్పర్ రూమ్. ఏంటి? కలవరిశిలో ఉన్నప్పుడేమో శిష్యులు భయపడి పారిపోయారు, రూమ్లో దాక్కున్నారు. కానీ అక్కడి నుంచి కాదు, ఇక్కడ యేసు చెప్పిన మాట బట్టి అప్పర్ రూమ్ పోయి ప్రార్థన చేశారు. అదండి అప్పర్ రూమ్ అనుభవం ఉండాలి. ఏంటి అప్పర్ రూమ్ అనుభవం అంటే? దాన్ని ఏమంటారు? అప్పర్ రూమ్ అంటే ఏంటి? మేడగా జరపం. మన జీవితంలో మేడగా జరపం, ప్రార్థించే అనుభవం ఉండాలి. మూడవదిగా ఫ్రమ్ ఫియర్ టు ఫైర్. భయమంతా పోయి దేవుని కోసం
నేను చావడానికి అది పౌరు అంటాడు కదా, బ్రతుకుడికైతే క్రీస్తే చావైతే ప్రవీణ్ పగడాల చావుకు భయపడరని చెప్పాడు. చంపేసిన ఆయన విన్నది చెప్తారా, చావుకు ఆయన భయపడలేదు. దయచేసి గమనించాలి, దేవుని కోసం ఆ రీతిగా వెళ్ళడానికి సిద్ధపడి ఉండాలి. దేవుడు అందరినీ ఆ రీతిగా పిలవడు, కానీ ఒకవేళ దేవుని చిత్తం అయితే దానికి సిద్ధపడి ఉండాలి. దేవుని వాటిని చాలా క్లియర్గా మాట్లాడుకుంటాడుగా చూస్తాం. ప్రభు మనతో మాట్లాడుకుంటాగా ఈ పరిశుద్ధాత్మ కలిగి ఉన్నామని ఒకవేళ లేనట్లయితే ఈ పరిశుద్ధాత్మ కోసం ప్రార్థించు. లేకపోతే ప్రతి రోజు దినం సెలబ్రేట్ చేసుకుంటాం, అన్ని పండుగలాగా చేసుకుంటాం, ఇది ఒక పండుగ అనుకుంటాం, వెళ్ళిపోతాం అంతే. మన పాత జీవితాలు వెళ్ళిపోతాం అని చెప్తున్నాను. ప్రభు మనతో మాట్లాడుతుండగా మనం త్వరగా పంచుకుందాం. ప్రార్థించే ముందుగా జకర్యా గ్రంథం 4:6 చదువుతాం. ఒకసారి ప్రార్థన చేస్తుంది. జకర్యా గ్రంథం 4:6. అప్పుడు అతడు నాకు ఎక్కడేమో ఎరుకాలినప్పుడు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాదు గాని నా ఆత్మచేతనే జరుగును. ఆత్మచేతనే జరుగు. ప్రైజ్ లార్డ్. శక్తి చేతను బలం చేత కాదు కానీ ఇది నా ఆత్మ ద్వారా కలుగుతుంది. క్రైస్తవ జీవితం జీవించాలంటే, దేవునికి సాక్షిగా జీవించాలంటే, నువ్వు దేవునికి ఆ శిష్యుడిగా జీవించాలంటే, సాక్షిగా జీవించాలంటే ఈ పరిశుద్ధాత్మ కలిగి ఉండాలి. శక్తి చేత కాదు, బలం చేత కాదు కానీ నా ఆత్మ ద్వారా కలుగుతుందని చెప్పాడు. ఈ ఆత్మను పొందుకుందామా? త్వరగా వచ్చుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఇది ప్రతి ఒక్కరు పొందుకోవాల్సినటువంటి సమయం అండి. దయచేసి గుర్తుపెట్టుకోండి. దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతుంది. అప్పుడు మాత్రమే మనం పవర్ఫుల్ క్రైస్తవులుగా మనం ఉండగలము. మన ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది. మన ద్వారా కొన్ని సోల్స్, కొన్ని ఆత్మలు ప్రభు సంఘానికి యాడ్ చేయబడతాయి. జీవకరకంగా యేసుక్రీస్తు ప్రభువా మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. థ్యాంక్ యూ ఫర్ ది వండర్ఫుల్ మైటీ ప్రెజెన్స్ లార్డ్. మీరు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి మీకు స్తోత్రం. రేపటి దినమంతా ప్రభు పెంతెకోస్తు దినాన్ని గురించి ప్రభు అనేక సందర్భంలో మాట్లాడుకోబోతుండగా ఒక రోజు ముందే తండ్రి ప్రభు నేను పెంతెకోస్తు మీరు గుర్తు చేసిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రం. పరిశుద్ధాత్మ కార్యాలను మీరు గుర్తు చేసిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రం తండ్రి. యేసయ్యా నా దేవన్న ప్రభు మీ కార్యాలు ఎంత బలంగా ఉంటాయో, ఎంత శక్తివంతంగా ఉంటాయో, ఎలాంటి ట్రాన్స్ఫర్మేషన్ తీసుకుని వస్తాయో యేసు ప్రభు, ఎలాంటి తండ్రి ప్రభా కదలిక కలిగి ఉంటుందో, మూమెంట్ కలిగి ఉంటుందో ప్రభా మాకు తెలిపిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రం యేసు ప్రభా. పరిశుద్ధాత్మ ఒక ఇంధనం లాంటిదని నేను సెలవించాను యేసు ప్రభా. ఈ ఇంధనం లేకుండా ఈ లోకంలో మేము జీవించలేం ప్రభా. ఈ ఇంధనం లేకుండా మేము టార్గెట్ లేకపోతే అనుకున్న స్థానానికి చేరడం ప్రభా. యేసయ్య కృపను గ్రహించండి. మేము పలానా చోటుకు వెళ్ళాలంటే ఈ ఇంధనం ఎంత అవసరమో ఆ రీతిగా తండ్రి మేము పరలోకానికి మేము వెళ్ళాలంటే ప్రభా పరిశుద్ధాత్మ కూడా ఎంతో అవసరం యేసు ప్రభా. కృప నుంచి మాకందరికీ ప్రభా పరిశుద్ధాత్మ శక్తి చేత నింపి మమ్మల్ని నడిపించవలసిందిగా బ్రతిమలాడుతూ మమ్మల్ని హస్తములకు అప్పచెప్పుకుంటూ ఇక్కడ చేరిన ప్రతి బిడ్డను ప్రభా, ప్రతి బిడ్డ హృదయంలో ఈ మంట పుట్టించండి ప్రభా. పరిశుద్ధాత్మ మంటలు పుట్టించండి. ప్రతి ఒక్కరు పరిశుద్ధాత్మ నింపుదల కోసం ప్రార్థించడం కృపను గ్రహించండి. మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నా. మా యొక్క సంఘాన్ని, మా యొక్క ఫెలోషిప్ యేసు ప్రభా పరిశుద్ధాత్మ చేత అభిషేకించండి యేసు ప్రభా. మీకు సాక్షిగా నిలబెట్టండి. మీకు స్థితి చెల్లిస్తున్నా. ఏ ఒక్క తండ్రి, ఏ ఒక్కరి జీవితంలో కానీ ప్రభా నేను కుటుంబాల్లో కానీ అనారోగ్యం ఉన్నట్లయితే యేసయ్యా పరిశుద్ధాత్మ దేవాన్ని కార్యాలు జరిగించి ప్రభా స్వస్థపరచండి ప్రభా. ఆర్థికంగా తండ్రి ప్రభా ఆరోగ్యపరంగా ఆత్మీయంగా దీవించండి, ఆశీర్వదించండి, ప్రతి అవసరం తీర్చండి. మీకు స్థితి చెల్లిస్తూ మమ్మల్ని హస్తములకు అప్పచెప్పుకుంటూ యేసయ్య శక్తిగల నామమునందు మహిమగల పరిశుద్ధమైన ఉన్నతమైన జీవగల నామమునందు స్తోత్రాలు చెల్లించి వేడుకొనుచున్నాము నామ తండ్రి. ఆమేన్. 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 ప్రైజ్ ది లార్డ్.